వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. ఇండియా బంగ్లాదేశ్తో టెస్ట్ ఆడుతుంది. రెండు టెస్ట్ మ్యాచ్లకు గాను ఈరోజు ఒక టెస్ట్ మ్యాచ్ చెన్నైలో గెలిచింది. చాలా ఈజీగా కంఫర్టబుల్ పొజిషన్లో భారీ స్కోరుతో ఇండియా గెలవడం అనేది జరిగింది. సూపర్గా ఇండియన్ టీం ఆడిందని చెప్పేసేయాలి. ఫీల్డింగ్ విషయంలో కానీ బౌలింగ్ విషయంలో కానీ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసేసి అందరిని అవుట్ చేశాడని చెప్పేయాలి. అయితే బంగ్లాదేశ్ కూడా కాస్తంత ఎదురుదాడి చేసిందని చెప్పేసేయాలి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఒక 4 వికెట్లు మోర్ దెన్ 200 దాకా వాళ్ళు ఒక 4 వికెట్స్ తోటి ఆడారు. ఎప్పుడైతే ఈరోజు 4వ రోజు ఆట మధ్యలో అంటే ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత వికెట్లు త్వరగా పడిపోవడం వల్ల బంగ్లాదేశ్ మొత్తం మిడిల్ ఆర్డర్ కుప్పగొల్లిపోయింది. అలాగే ఫైనల్కి వచ్చేసరికి బౌలర్సే ఉంటారు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ మనకి అంత ఎక్స్పెక్ట్ చేయలేం. కొన్ని సందర్భాలలో బౌలర్స్ కూడా చాలా బాగా ఆడతారు. ఈరోజు మనం రవిచంద్రన్ అశ్విన్ గురించి కూడా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తను ఈరోజు బౌలింగ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించాడో ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో అదే పర్ఫార్మెన్స్ అద్భుతంగా చూపించాడు. కానీ అది ఎప్పుడు జరగదు. అలాగే బంగ్లాదేశ్ విషయంలో కూడా ఈరోజు అలాగే జరిగింది. లాస్ట్కి వచ్చేసరికి ఫేస్ బౌలర్లు ఉన్నారు, వాళ్ళు అంతా రాణించలేకపోయారు. అందుగురించి సింగిల్ డిజిట్స్కే వాళ్ళు అవుట్ అవ్వడం జరిగింది. ఈ రకంగా ఇండియా భారీ స్కోర్ తోటి అంటే 280 స్కోర్ తోటి ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని గెలవడం అనేది జరిగింది. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవిచంద్రన్ అశ్విన్ గురించి. తను 38 ఇయర్స్కి వచ్చినా కానీ అదే పోరాట పట్టమి అంటే మీన్స్ ప్రతి మ్యాచ్ని ఒక కొత్తగా ప్లేయర్ ఆడుతున్న లెవెల్లోనే ఆడతానని చెబుతూ చాలా సూపర్గా ఈరోజు టెస్ట్ మ్యాచ్లో తను 6 వికెట్లు తీయడం అనేది జరిగింది. ఈ 6 వికెట్లని చాలా అద్భుతంగా తీశాడని చెప్పేసి ఒక క్రూషియల్ టైంలో బంగ్లాదేశ్ చాలా స్ట్రాంగ్గా అంటే మీన్స్ నిలదొక్కుంది అనుకున్న విషయంలో చాలా మంచి వికెట్లు తను తీయడం అనేది జరిగింది. అసలు ఆ క్యాచ్లు ఈరోజు అలాంటి క్యాచ్లు కూడా మనం జైస్వాల్ తీసుకున్న, కేఎల్ రాహుల్ని తీసుకున్న, ఈరోజు వాళ్ళు ఆ క్యాచ్లు పట్టడం వల్లనే ఈ మిగతా బ్యాటింగ్ అంతా కొలాప్స్ అయిందని చెప్పాలి. జైస్వాల్ పట్టిన క్యాచ్ లెఫ్ట్ హ్యాండ్ బై క్యాచ్ మాత్రం అద్భుతంగా పట్టాడు. అలాగే కేఎల్ రాహుల్ కూడా సూపర్గా అది ఎప్పుడైతే బాల్ గ్రౌండెడ్ అవుతుంది అని అనుకున్న టైంలో తను ఆ బాల్ని లిఫ్ట్ చేసి బ్యాటింగ్ ఆర్డర్ని మొత్తం కొలాబ్ చేసిందని చెప్పేసి. అలాగే ఇప్పుడు ఈ టెస్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగితే టోటల్గా ఇండియా 578 టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో ఒక గమ్మత్తైన విషయం ఏంటనంటే 178 టెస్ట్ మ్యాచ్లను ఓడిపోయింది, 178 టెస్ట్ మ్యాచ్లను గెలిచింది. అంటే గెలుపు ఓటములు సమానంగా ఉంటూ అలాగే కొన్ని మ్యాచ్లు డ్రా అవడము, కొన్ని మ్యాచ్లు దాన్ని అంటే మీన్స్ ఎటు తేలకుండా ఉండడం అనేది మనకు టెస్ట్ మ్యాచ్లలో చూస్తూనే ఉంటాం. కానీ ఈరోజు మ్యాచ్ గెలవడం వల్ల ఏదైతే లాస్ అయ్యామో, ఏదైతే ఓడిపోయిన మ్యాచ్ల కంటే గెలిచిన మ్యాచ్లను ఒకటి ఎక్కువగా మనము ఈ టెస్ట్ మ్యాచ్లలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే లాస్ అయినాయి 178, గెలిచినాయి ఇప్పుడు 179 అయింది. ఎందుకంటే ఈరోజు గెలిచారు కాబట్టి. ఈరోజు ఆడిన ఆట చాలా అద్భుతంగా ఆడారు. అశ్విన్ని 6 వికెట్స్ తీయడం అనేది చాలా అద్భుతం. తను అంత ఆడడం అనేది కూడా ప్రాక్టీస్ చేసిన అలా చేస్తున్నాను కాబట్టికనే ఇలా నేను చేయగలిగాను. మంచి ప్రతి మ్యాచ్ను నేను కొత్తగా ఆడుతున్నట్టే ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆడుతూ ఉంటానని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే బ్యాటింగ్ కూడా అశ్విన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా అద్భుతంగా చేశాడు. తను టోటల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు, 113 రన్స్ కూడా కొట్టాడు. అలాగే ఇందులో భాగస్వామ్యం తీసుకుంటే మనం రిషబ్ పంత్ కానీ, శుభం గిల్ కానీ, అలాగే జడేజా కూడా అద్భుతమైన బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్ కూడా చేశాడు. తను కూడా క్రూషియల్ టైంలో కొన్ని వికెట్లు తీసుకోవడం, అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియాకి ఒక స్కోర్ని అందించడంలో తను కూడా ఒక భాగస్వామ్యం అవడం అనేది సూపర్గా ఇండియా మొత్తం ఓవరాల్గా ఒక టీమ్ గేమ్ని ఆడిందని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మన ఛానల్లో. క్రికెట్ అనేది అంటే ఏదైనా గేమ్ అనేది క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, బాస్కెట్ ఏదైనా కానీ గేమ్ అనేది ఒక సమిష్టి గేమ్ అని అందరు కలిసి మాత్రమే ఆడితే దాన్ని గెలుపు దిశగా ఈజీగా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అది ఈరోజు ఇండియన్ టీం విషయంలో 100% కరెక్ట్ అయిందని చెప్పేసి. ఎందుకంటే
బ్యాటింగ్ చేసేవాళ్ళు స్కోర్ చేయడం, బౌలింగ్ చేసేవాళ్ళు వికెట్ తీయడం, ఫీల్డింగ్ చేసేవాళ్ళు క్యాచ్లను వదలకుండా పర్ఫెక్ట్గా ఆ క్యాచ్లను అందుకోవడం అనేది ఈరోజు మనం టెస్ట్ మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంటుంది. ఎంత టీమ్ వైజ్గా, ఎంత టీం మొత్తం కొలాబరేట్ అయిపోయి టీం ఒక జట్టుగా ఆడిందనేది, అందరి సమిష్టితోటి ఎంత ఈజీగా ఒక విక్టరీ సాధించారనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చెప్పుకోదలుచుకుంటే టీమిండియా యొక్క కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ టీముని అంతా నడిపించాలంటే ఏదో ఒక సారథి కావాలి. దాని సారథికి మనం ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది. ఎందుకనంటే ఎప్పుడు ఎలాంటి బౌలింగ్ చేయాలి, పిచ్చి ఎవరికి స్పిన్నర్కి అనుకూలిస్తుందా, ఫాస్ట్ బౌలర్కి అనుకూలిస్తుందా అనేది ఆ నిర్ణయం తీసుకునే అధికారము కెప్టెన్కి ఉంటుంది. ఈరోజు రోహిత్ ఆ కెప్టెన్షిప్ చాలా సమర్థవంతంగా నిర్వహించడం చెప్పొచ్చు. ఎందుకనంటే ఫస్ట్ స్టార్టింగే ఫేస్ బౌలర్లకి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు కాస్తంత బాగానే చేసినా కానీ వికెట్లు తీయలేకపోయారు. ఫైనల్గా మళ్ళీ స్పిన్నర్సే వచ్చేసి ఆ బాల్ ఆ పిచ్కి అనుగుణంగా ఆ స్పిన్నర్స్ అటాక్ చేసి మొత్తం ఎవరి వల్ల మనం ఈరోజు గెలిచామని అంటే ప్రత్యేకంగా అశ్విని అండ్ జడేజా వల్లనే మనకు ఈ యొక్క విక్టరీ ఈజీగా సాధించిందని చెప్పేసి ఓవరాల్గా ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఈరోజు అన్ని విభాగాలలో చాలా బాగా రాణించింది. వాళ్ళందరూ సమిష్టిగా ఆడడం వల్లనే పంత్, గిల్, శుభం గిల్, రిషబ్ పంత్, అలాగే జడేజా, అలాగే అశ్విని, అలాగే మనం మిగతా కేఎల్ రాహుల్ని తీసుకున్నా కానీ చాలా బాగా అసలు సెకండ్ ఇన్నింగ్స్లో తను స్కోర్ చేసేవాడేమో, కానీ అంతకుముందే ఇండియన్ క్యాప్టెన్ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి తన ఇంకా మిగతా వాళ్ళు బ్యాటింగ్ చేయకుండానే ఈ మనం టెస్ట్ మ్యాచ్ గెలవడం అనేది జరిగింది. రెండో టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది, అది చూడాలి. ఇప్పటి వరకు అయితే ఆడిన టీమిండియా టీం పటిష్టంగానే ఉంది. సెకండ్ టెస్ట్ కూడా ఇదే టీంను కంటిన్యూ చేస్తారని మనం భావించవచ్చు. చూద్దాం అసలు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.